హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ శివ తెలుగు. ఇవాళ వచ్చేసరికి మా గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ ఉందండి. సో సీతాఫల చెట్టు ఆల్రెడీ మీకు తెలుసు మా గార్డెన్లో ఉన్నది. ఇంకా కాయలు అయితే కొన్ని కళ్ళిప్పడం జరిగింది. ఇంకా కాయల హార్వెస్ట్ అయితే ఉంటుందండి. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎవరికైతే నేచర్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, అలానే ఇలా మొక్కలు పెంచుకోవడం పట్ల ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలానే వీడియోని ఎండ్ వరకు చూసేయండి. ఇంకా నిజంగా చెప్పుకోవాలంటేనండి, ఈ సీతాఫలం సీతమ్మ వారి లాంటిదే అనమాట. ఎందుకంటే మనం ఎలా అయినా పెంచొచ్చండి దీనికి అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఎక్కువ నీళ్లు కావాలి అని, నీళ్లు ప్రాపర్గా ఇస్తేనే నేను ఫలాలు ఇస్తానని అలా ఏమి ఉండదు. మనం తక్కువ నీళ్ళు ఇచ్చిన చెట్టు నిండా కాయలతో చక్కగా ఉంటుందండి. సీతాఫలానికి సీత అనే పేరు రావడానికి కారణం, రామాయణంలో చెప్పిన కథనం ప్రకారం అయితే రాముడు తన భార్య సీతతో కలిసి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు. ఆ సమయంలో ఆకలితో ఉన్న సీత రామునికి అండగా అడవిలో దొరికిన ఈ పండు తిన్నదని, అందువల్ల ఈ పండుకు సీతాఫలం అని పేరు పెట్టారని నమ్ముతారు. మరో కథనం ప్రకారం ఏంటంటే, సీతను రావణుడు అపహరించినప్పుడు ఆమె దుఃఖంతో ఏడ్చింది. ఆ కన్నీళ్లు నేలను తాకి ఆ చోటల్లా సీతాఫల మొక్కలు మొలిచాయని చెప్తూ ఉంటారు. మరి సంస్కృతం ప్రకారం కూడా చూసుకుంటే మరికొందరేమో ఈ పేరు సంస్కృతం పదాల నుండి వచ్చిందని అంటూ ఉంటారు. సీత అంటే చల్లని అని, ఫల్ అంటే పండు, కాబట్టి శీతల పండు అని దాన్ని సీతాఫల్గా తర్వాత మార్చారు అని పిలుస్తూ ఉంటారు. ఏది ఏమైనానండి, సీతాఫలం సీతమ్మ వారు పడ్డ కష్టాలన్నీ పడుతుంది. ఎందువల్లంటే ఇది అటవీ ప్రాంతంలో అయినా, నేను ఈ మధ్య హైదరాబాద్ జూకి వెళ్ళినప్పుడు కూడా చూశానండి. అక్కడ ఏంటంటే ఏ చెట్టు ఉన్నా లేకపోయినా సరే ఈ సీతాఫల చెట్లు మాత్రం విపరీతంగా ఉన్నాయి, విత్ కాయలతో సహా. ఇంకా ఏంటి అని అంటే, మనం పెద్ద తిరుపతి వెళ్ళేటప్పుడు కూడా మెట్లు ఎక్కుతున్నప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లు ఎక్కి అటు ఇటు సైడ్ కూడా మెట్లకి సీతాఫల మొక్కలు ఉంటూ ఉంటాయి. అంటే వాటికి ఎవరు నీళ్లు పోయరు, సరిగా పట్టించుకోరు, అయినా సరే అవి పెరుగుతాయి, తీయటి ఫలాల్ని అందరికీ అందిస్తూ ఉంటాయి, అంతే కదా. కాబట్టి సీతమ్మ వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి ఆవిడ ఎన్ని కష్టాలు పడ్డా రాముల వారికి తోడుగా ఎలా అయితే ఉందో, అదేవిధంగా సీతాఫలం కూడా ఎన్ని కష్టాలు పడినా మనుషులకి అండగా, అంటే అరణ్యంలో అయినా జూ ప్రాంతంలో అయినా పెద్ద తిరుపతి ఎక్కేటప్పుడు మెట్లెక్కే వాళ్ళకైనా మంచి మంచి తీయటి ఫలాలను అందించాలని ప్రతి చోట అవి ఈజీగా పెరగగలుగుతాయి, అవి ఎన్ని కష్టాలు పడినా సరే. అందువల్లే మ్యాక్సిమం రామాయణం ప్రకారం ఆ పేరు వచ్చిందని అయితే నేను కూడా అనుకుంటున్నానండి. ఇప్పటికైతే కొన్ని కాయలు అయితే కోసుకున్నానండి. ఇంకా పైన చాలా వరకు ఉండిపోయినాయి, అవి అందట్లేదు. వీటిని ఏదన్నా వాసనతో కొట్టడం, లేకపోతే చెట్టెక్కి కోయడం, లేకపోతే గోడెక్కడం ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా కళ్ళిప్పవలసినవి చాలానే ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇవైతే కోసుకుని ముగ్గు పెట్టుకుంటానండి. ఇంకా ఈరోజు నేను హార్వెస్ట్ చేసినందుకు మా సీతమ్మ తల్లి ఒక ఫలాన్ని నా కోసం రెడీగా పెట్టేసింది. ఇంకా చెట్టున పండిన కాయ టేస్ట్ అస్సలు అమృతం, అమోఘం కదా. ఇంకా ప్రస్తుతానికైతే ఇన్ని కాయలు అయితే కోసుకున్నానండి. సో చూస్తున్నారు కదా, మా సీతాఫల్ ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇది. ఈ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూగా ఇంకా ఫ్రూట్స్ వస్తూనే ఉంటాయండి. కాకపోతే ఏంటంటే ఫస్ట్ కాపు ఎప్పుడు కూడా సైజు పెద్దగా వచ్చేస్తుంది, తర్వాత ఉన్న కొద్దీ కాస్త మీడియం సైజ్కి అయితే వెళ్ళిపోతాయండి కాయలు. నాకు తెలిసిన స్టోరీ ఏదో నేను మీతో షేర్ చేసుకున్నానండి. వీడియో కాస్త బోర్ కొట్టినట్లయితే క్షమించండి. ఇంకా మా సీతమ్మ తల్లి నా కోసం రెడీగా పెట్టిన కాయలో ముందు కాస్త దేవుడికైతే పెట్టుకుని దండం పెట్టుకుందామని కాస్త పక్కకు తీసేసానండి. ఇంకా నేను కూడా టేస్ట్ చేయాలి కదా, చూస్తున్నా చూడండి. ఇంకా మన గార్డెన్లో మన స్వహస్తాలతో పెంచుకున్న మొక్కకి టేస్ట్ ఇలా ఉందని చెప్పుకోవసరంలా, అది అందరికీ తెలుసు. నేచర్ లవర్స్కి, గార్డెన్ లవర్స్కి అయితే ఇంకా బాగా తెలుసండి, చెప్పుకోవసరం లేదు. ఇంకా ఇలా ఎవరైతే మొక్కలు పెంచుకోవాలి గార్డెన్లో అయినా సరే, లేకపోతే టెర్రస్ మీదైనా అనుకుంటూ ఉంటారో, మీకు ది బెస్ట్ ఫ్రూట్ ప్లాంట్ అని అంటే సీతాఫల మొక్కనే నేను సజెస్ట్ చేస్తానండి. ఎందువల్లంటే దీనికి ఎలాంటి ఎరువులు మనం యూజ్ చేయకపోయినా, ఎంత కష్టంగా అంటే మనకు అసలు కుదరకపోయినా డైలీ మెయింటైన్ చేసుకోవడం అలాంటి వాళ్ళకు కూడా ఈజీగా పెంచుకునే సీతాఫల మొక్క అండి. టెర్రస్లో కూడా ఈజీగా పెరుగుతుంది. కాకపోతే టెర్రస్లో పెంచుకున్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడన్నా కాస్త వర్మీ కంపోస్ట్ డైలీ కాస్త వాటర్ ఇచ్చుకోవడం వల్ల మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటుంది. సో ఇది అండి ఇవాళ వీడియో ఎలా ఉందో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.